మై లార్డ్ నన్ను చనిపోనివ్వండి, జడ్జినైనా నాకే లైంగిక వేధింపులు రాత్రికి రమ్మని జిల్లా జడ్జి అడిగారు. అలహాబాద్ హైకోర్టు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయింది. నా జీవితాన్ని గౌరవప్రదంగా డిస్మిస్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి. సిజేఐకి యూపీ మహిళా జడ్జి లేఖ, నివేదిక పంపాలని సిజేఐ ఆదేశం. సో చూడండి, ఇట్లా ఉందండి మన దేశంలో మహిళల పరిస్థితి. సో జడ్జినే అడిగిండంటే, జడ్జినే ఇట్లా రమ్మని అడిగిండంటే ఎంత భారంగా ఉంటుందంటే, ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా తల్లి పొత్తిలలో పెరిగిన వాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా పురటి నొప్పులు భరించి ఆ తల్లి కూడా మహిళనే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మీ భార్యకి, మీ తల్లికి, మీ చెల్లికి ఏది ఉంటుందో అందరికి కూడా అదే ఉంటుంది. క్షమించాలి ఇట్లా మాట్లాడుతున్నందుకు. బట్ ఒక మహిళ అనగానే ఎంత నీచంగా చూస్తారండి, ఎంత దారుణంగా చూస్తారు. ఏమైనా మాట్లాడినా బయటికి వచ్చి మాట్లాడి ఉద్యోగం చేస్తున్నటువంటి పాపానికి నరరూప రాక్షసులు, తిమింగలాలు, అందరి కళ్ళు ఒక మహిళ పైనే, అందరి కళ్ళు మహిళ పైనే. మరి అటువంటి వాళ్ళని ఏం చేయాలి? సొల్లుగార్చుకుంటే వాళ్ళని ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? మిగతా దేశాల్లాగా కాలు చేతులు నరుకుడు, ఉరిదీసే సిస్టమ్ ఉంటే మన దేశంలో కూడా బాగుండు అనిపిస్తుంది. మిగతా దేశాలు ఎట్లయితే ఉంటుందో రూల్స్, అట్లనే మన దేశంలో కూడా తీసుకురావాలి. ఇంకా అటువంటి రోజులు వస్తాయి. ఒక్కసారి ఇటువంటి దుస్థితి తీసుకొస్తే, ఈ రూల్ అనేది ఒక్కసారి తీసుకొస్తే కనుచూపు మేర కన్నెత్తి చూడనికి కూడా భయపడేటట్టు ఉంటుంది కథ. కానీ అది చేయరు కదా, మన రాజ్యాంగం కల్పించలే హక్కు. ఆఖరికి మన రాజ్యాంగం కూడా మహిళల పట్ల చిన్న చూపు చూసింది, కాదంటారా? సో ఎవరెవరైతే లైంగిక వేధింపులకు గురవుతున్నారో, తల్లిదండ్రులకి కానీ ఇంట్లో భర్తకి కానీ చెప్పుకుంటే ఏ రకంగా తీసుకుంటారేమో అన్న భయంతో ఉంటారండి చాలామంది మహిళలు. ఏం చేయలేరు, మింగలేరు, కక్కలేరు, మాట్లాడే ధైర్యం ఉండదు, మాట్లాడితే మళ్ళీ ఏమంటారో అని భయము. పోనీ ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే ఈరోజు ఎందుకు పోలేదని చెప్పి ఇంట్లో అడుగుతారు. కాలేజ్ మానేసి ఇంట్లో ఉంటే కాలేజ్కి వెళ్ళి చదువుకోపో అని చెప్పి కొంతమంది, పోనీ చెప్తే మళ్ళీ అసలుకే చదువు మానేయమంటారేమో అని చెప్పి, ఇట్లా కొన్ని విలువల మధ్యలో కొంతమంది మధ్యలో నలిగిపోతున్నారండి, నలిగిపోతున్నారు నిజంగా. సో అనుకోవచ్చు మహిళలు ఇప్పుడు ఫాస్ట్ అయ్యిండ్రు, చాలా అదైండ్రు ఇదని. అట్లాంటి మహిళలు కూడా ఉన్నారు, కానీ ఇట్లాంటి మహిళలు కూడా ఉన్నారు. ఫాస్ట్ అయ్యి అన్నిటికీ కూడా అలవాటు పడిన మహిళలు కొంతమంది అయితే, ఇట్లా బాధలు పడే మహిళలు ఎంతోమంది అండి, ఎంతోమంది. వాళ్ళ బాధలు చెప్పుకోలేరు, అసలు ఆ స్పేస్ కూడా ఉండదు తెలుసా. అసలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తే ఏమంటారో, భర్తకు చెప్తే ఏమంటారో, నా అన్నకు చెప్తే ఏమంటారో, ఎక్కడికన్నా పోతే నువ్వు పోకంటారో, ముసుకేసుకొని తిరగమంటారో, లేకపోతే చదివే మానేయమంటారో, లేకపోతే పెళ్ళి చేసిస్తారో, పెళ్ళి చేసినాక మళ్ళీ అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ఈయనేమంటాడో. సో ఇట్లా అనుక్షణం భయపడుతూ నలుగురి మధ్యలో, వందలాది మంది మధ్యలో ఒక నిస్సహాయాలుగా ఏమీ చెప్పుకోలేనటువంటి బాధతో బతుకుతున్నారు మా మహిళలు చాలామంది. ఇక ఎట్లా పెడతారంటే కొంతమంది దానికి కమెంట్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఏందే అదే ఇదే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నేను అందుకే ఇంత రెబెల్గా, ఇంత స్ట్రాంగ్గా, ఇంత మొండిగా ఉండడానికి కూడా కారణం అదే. సో డెఫినెట్గా మన కోసం ఎవరు రారు, మనల్ని మనమే సాధించుకోవాలి, మన జీవితాల్ని మనమే కాపాడుకోవాలి, మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి, మనమే ధైర్యంగా ముందుకెళ్ళేలాగా చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. సో ఎవరు ముందుగానే మన జోలికి రాకుండా, మనల్ని ఒక చిన్న కమెంట్ కూడా చేయకుండా ఉండాలి అంటే ధైర్యంగా ఎదుర్కోవాలి ప్రతిదాన్ని కూడా. భయపడద్దు, భయభ్రాంతులకి గురవద్దు. సొసైటీ ఏమనదు. తల్లిదండ్రులకు నచ్చ చెప్పండి, భర్తకు చెప్పండి, అవసరమైతే నువ్వు పోయి చెప్పు, మా ఆఫీసర్తో మాట్లాడు అని చెప్పి. నీ భర్త బాధ్యత అది. ఒక అమ్మాయిని ఎవడన్నా కన్నెత్తి చూస్తే తన భార్యని పోయి అడగాలి, లేకపోతే ఇంకేమన్నా అనాలి అనే బాధ్యత భర్తది. అంతేగాని చెప్పగానే మహిళ పైన పడి, భార్య పైన పడి తిట్టడము ఇక వేరేలాగా ఉంటుంది. అది వేస్ట్. ఇక వాళ్ళు మగ పుట్టుక పుట్టి కూడా. సో ఇక్కడ ఈ పెయిన్ కూడా ఆ మహిళనే అనుభవిస్తుంది. సో దయచేసి నేను చెప్తా ఉన్నా, ఇటువంటి వాటికన్నిటి కూడా చెక్ పెట్టాలంటే కొన్ని సవరణలు జరగాల్సిందే జడ్జిమెంట్స్లో కూడా మహిళల పట్ల. సో ఒక్కసారి జడ్జిలందరూ కూడా ఆలోచించండి దీని గురించి. తీర్పునిచ్చే జడ్జికే ఇటువంటి దుస్థితి పట్టిందంటే ఇంకా సామాన్య మహిళలు ఎంత సార్? ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతుండొచ్చు, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడి ఉండొచ్చు. అది ఎవరైనా సరే, ఉద్యోగరీత్యా అయినా సరే, కాలేజ్లో అయినా సరే, స్కూల్లో అయినా సరే, బాలికలను కూడా వదిలేటువంటి దుస్థితిలో ఉన్నాం మనం అంటే ఆలోచించండి. సో దయచేసి
ఆలోచించండి అని మాత్రం నేను చెప్తా.